ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. డిసెంబరు 11వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. మనం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో గత కాలంలో ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కొరకు, ఎంపీ కొరకు, జిల్లా కలెక్టర్ల కొరకు, సబ్ కలెక్టర్ల రక్షణ కొరకు ప్రార్థిస్తూ వచ్చాం. ఈ మండలాల కొరకు ప్రార్థించడం అనేది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నుండి ప్రారంభించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్న మండలాలను ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక మండలాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి నుండి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల కొరకు మనము ప్రార్థన ప్రారంభించబోతున్నాం. నేటి దినం కొరకే డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలం. ఈ మండలంలో ఒకే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామ ప్రజలందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా, కరీంనగర్ సిటీలో ఉన్న ఒక గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి గొప్ప దేవుడా. ఈ ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయం దయచేయండి. కృపగలిగిన దేవ, మీ ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి దేవా. ఈ గ్రామ లేదా ఈ పట్టణ ప్రజలు మనోనేత్రములు వెలిగించబడి మిమ్మల్ని దేవుడుగాను, మిమ్మల్ని రక్షకుడుగాను, మిమ్మల్ని విమోచకుడుగాను వారు అంగీకరించినట్లుగా మీ సహాయము దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 9-10 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అటువలిని మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, యేసు ప్రభులు వారు తన శిష్యులతో అనేక మాటలు చెప్తూ, మీరు అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుందని, వెదకవానికి దొరుకుతుందని, తట్టువానికి తీయబడుతుందని యేసు ప్రభులు వారు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఈ మాటను చాలామంది ఆధారం చేసుకుని వారికి కావలసినవన్నీ అడిగి పొందుకున్నవారు చాలామంది ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఆయన ఏమడగమన్నాడు, మనం ఏమడుగుతున్నాము? ప్రభు అంటాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహించబడతాయని యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు.
అడగండి మీకు ఇవ్వబడును అనే ఒకే ఒక్క మాటను మనము పట్టుకుని ఎంతోమంది ఉద్యోగాలు అడిగారు, ఎంతోమంది వ్యాపారం అడిగారు, ఎంతోమంది వారి కోరికలు నెరవేర్చమని అడిగి ఉండొచ్చు. అయితే మన మంచితనాన్ని బట్టి కాకుండా ఆ కృప కలిగిన దేవుని అపారమైన కృపను బట్టి మనము మంచివారం కాకపోయినప్పటికీ కూడా ఆయన మంచివాడును, పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మనం అడిగినవన్నీ మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, నేను ఇంకొకసారి ఈ మాటను మీకు చెప్పాలనుకున్నాను. మనం అడిగాము, ఏదో ప్రభు ఇచ్చారు. మనం అడిగాము, ప్రభు చేశారంటే అది మన నీతిని బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ, మన మంచితనాన్ని బట్టి కానీ కాదు, కానీ అది కేవలం ఆయన కృపే. ఆయన కృపను బట్టే మనకు ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు. మీరు దయచేసి గమనించండి, యేసు ప్రభులు వారు తన శిష్యులకు అదే చెప్తున్నారు. అటువలనే మీరు అడగండి, మీకు ఇవ్వబడుతుంది, వెదకండి, దొరుకుతుంది, తట్టండి, తీయబడుతుంది. అడుగు ప్రతి వానికి యేసు ప్రభు వారు ఇస్తారు. ఆయన దగ్గర వెదికిన ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, ఆయన దగ్గర తట్టిన ప్రతి ఒక్కరికి తీయబడుతుంది. అడుగుతున్నారా నిజమైన సంతోషం కావాలని? అడుగుతున్నారా నిజమైన సమాధానము కావాలని? అడుగుతున్నారా మీ కుటుంబం ఒక చిన్న పరలోక రాజ్యంగా ఉండాలని? అడుగుతున్నారా ఆయన ప్రేమను చాటడానికి నిన్ను నన్ను ప్రభు ఒక కరపత్రికగా వాడుకోవాలని? ఏం అడుగుతున్నాం? భూ సంబంధమైన వాటిని అడుగుతూ, భూ సంబంధమైన వాటిని పొందుకుంటూ, భూ సంబంధమైన తృప్తి చేత జీవిస్తూ ఉన్నాం. ఇది భక్తి. ఈ భక్తి భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది లేదా ఆత్మ సంబంధమైనది. అడుగుదామా? దేవా, నీ కొరకు ఉపయోగపడగలిగిన పాత్రగా నన్ను మలుచయ్యా, నీ కొరకు వాడగలిగిన పనిముట్టుగా నన్ను మలుచుకోయ్యా. నా కుటుంబానికి సంతోషం, సమాధానము, ఆనందము, నిరీక్షణ వాటన్నిటిని అనుగ్రహించమని ప్రభుని అడుగుదాం. అప్పుడు ఈ లూకాసు వార్త 11వ అధ్యాయం 9-10 మాటలు మనలో నెరవేర్చబడినట్లు ఆత్మ సంబంధమైన వాటిని అడిగి వాటినే మనం పొందుకుందాము గాక. ఆమెన్. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు ప్రభు. అందును బట్టే మీకు వందనాలు. యేసయ్యా, మీ కృప చూపించండి. ఏది అడగాలో, ఎలా అడగాలో, ఎలా మీ పాదాల దగ్గర వెతకాలో మాకు కావలసిన ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన జ్ఞానాన్ని మీరు దయచేసి మీ నామానికి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.